ఏఐటీసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం యొక్క ఏప్రిల్ 21-22న రాష్ట్ర మహాసభ నిర్వహించబడుతుంది. దానికంటే ముందు మార్చి 11న ఆదిలాబాద్ జిల్లా మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికంటే ముందు నేడుగొండ మహాసభ ఫిబ్రవరి 15న నిర్వహించబడుతుంది. అందుకు నేడుగొండ మండలంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మిక సభ్యులందరూ కూడా తప్పనిసరిగా సభ్యత్వం చెల్లిస్తూ నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరూ కూడా లేబర్ కార్డు తీసుకోవాలి. తీసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకోవాలి. ఈ శ్రమ్ కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు, మెడికల్ క్యాంపు, పిఎం మోదీ క్యాంపు ఇవన్నీ కూడా నిర్వహించబడుతుంది. కాబట్టి నేడుగొండ మండలంలో భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరూ కూడా యూనియన్ని సంప్రదించి, యూనియన్ సభ్యుల్ని సంప్రదించి, అధ్యక్ష కార్యదర్శులే కానివ్వండి, కార్యవర్గ సభ్యులే కానివ్వండి, వాళ్ళందరినీ సంప్రదించి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు కూడా ప్రభుత్వ ద్వారా వచ్చే సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పేసి యూనియన్ ఎంతో ప్రయత్నం చేస్తుంది. అందుకు ప్రతి కార్మికుడు కూడా సభ్యత్వ రుసుము చెల్లిస్తూ యూనియన్కు సహకరిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాలకు హాజరు కావాలని చెప్పేసి ఏఐటీసీ అనుబంధ కార్మిక సంఘం భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా పిలుపు ఇవ్వడం జరుగుతుంది. 15 ఫిబ్రవరిన నేడుగొండ మండలంలో భారీ ఎత్తున మహాసభ నిర్వహించి ప్రతి కార్మికుడు కూడా లబ్ధి పొందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి జరుగుతుంది. ప్రతి ఒక్క కార్మికుడు కూడా తప్పనిసరిగా యూనియన్ని సంప్రదించి సభ్యత్వ రుసుము చెల్లించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి జరుగుతుంది.